Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce సంశ్లేషాక్షర పదాలు. ఏంటి మ్యామ్ రోజుకో రకం అక్షరాలని చెప్పేస్తున్నారు, మనం అక్షరమాల నేర్చేసుకున్నాం కదా అని అనుకుంటున్నారా? ఇవన్నీ వస్తేనే మనం వర్డ్స్ అన్నీ కూడా మంచిగా రాయగలుగుతాం. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? ద్విత్వాక్షర పదాలు చెప్పుకున్నాం. ద్విత్వాక్షరము అంటే ఏం చెప్పుకున్నాం? ఒక హల్లుకు అంటే కా నుంచి బండి వరకు హల్లులు కదా. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరడాన్ని ద్విత్వాక్షరము అని చెప్పుకున్నాం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరము అని చెప్పుకున్నాం. అలానే నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? సంయుక్తాక్షరము చెప్పుకున్నాం. సంయుక్తాక్షరము అంటే ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరడాన్ని సంయుక్తాక్షరము అని చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాము? ఒక హల్లుకు రెండు వేరు హల్లులు అంటే రెండు ఒకటే కాదనమాట. వేరు హల్లులు అంటే డిఫరెంట్. వేరు హల్లులు ఒత్తుగా చేరడాన్ని అంటే ఒక హల్లుకి ఎన్ని? రెండు హల్లులు. ఎలా చేరాలి? ఒత్తుగా చేరాలి. అప్పుడు దానిని సంశ్లేషాక్షర పదములు అంటారు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఒక హల్లుకు రెండు వేరు హల్లుల ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరము అంటారు. ఓకే, అక్షరాన్ని ఏమంటారు? ఒక హల్లుకు రెండు వేరు హల్లుల ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరము అంటారు. ఓకే, ఇప్పుడు ఆ సంశ్లేషాక్షరాన్ని ఉపయోగిస్తూ పదాలు మనం రాస్తున్నాం. ఓకే, చూడండి. ఫస్ట్ రాష్ట్రం, రాకు దీర్ఘం, షా రాష. ఇప్పుడు ఒక హల్లు కదా, దీనికి ఎన్ని హల్లుల ఒత్తులు ఇవ్వాలి? రెండు ఇవ్వాలి. స్టా ఏమవుతుంది? రాష్ట్ర. ఈ రాష్ట్ర అనేటటువంటిది ఏంటి? సంయుక్తాక్షరం, కానీ దానికి ఏం మీనింగ్ లేదు కదా. కాబట్టి ఇంకొక హల్లు యొక్క ఒత్తుని చేస్తున్నాం. రాష్ట్ర, రాష్ట్రం అంటే స్టేట్. ఓకే, రాష్ట్రం. అలానే క్లాత్స్, బట్టలు వేసుకుంటాం కదా, ఈ క్లాత్స్ని ఏమంటారు? వస్త్రం. వస్త్రం. సాకి తావత్తు. వస్తా. వస్తా అంటే రాకమ్మని కదా. వస్తా అంటే ఏంటి? అది సంయుక్త. ఇప్పుడు సంశ్లేష రాయాలి కదా, ఇంకొక ఒత్తు పెట్టాలి. కాబట్టి దీనికి మళ్ళీ రావద్దు. వస్త్రం. అలానే ఉమెన్ అంటే ఎవరు? స్త్రీ. సాకి గుడి దీర్ఘం, సి తావత్తు, స్త్రీ రావత్తు, స్త్రీ, ఉమెన్. అలానే ఉమెన్ అనేటటువంటిది ఏంటి? సింగులర్ ప్లూరల్, ఒకటే కదా ఉమెన్ అనేది. కాబట్టి స్త్రీలు, లాకి కొమ్ము, స్త్రీలు. అలానే మనందరికీ కూడా ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య ఉంటుంది. వాడు మంచిగా ఉంటున్నాడే, నాకు అది లేదే అని మనం అసూయపడుతూ ఉంటాం కదా. దాన్ని ఏమంటాం? ఈర్ష్య. రాకి షావత్తు, యా, ఈర్ష్య. ఏమంటున్నాం దాన్ని? ఈర్ష్య. అలానే మీరు బట్టల్ని ఐరన్ చేస్తూ ఉంటారు కదా, ఐరన్ చేసేటటువంటి దాన్ని ఏమంటాం మనం? ఇస్త్రీ. ఏమంటుంటాం? ఇస్త్రీ. ఈ సాకి గుడి దీర్ఘం, తావత్తు రావత్తు, ఇస్త్రీ. అలానే
మనకి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? మేస్త్రి. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటటువంటి వాళ్ళని ఏమంటారు? చేయించేటటువంటి వాళ్ళని మేస్త్రి. మే మాకేకము కొలు. మే సాకి గుడి దీర్ఘం తావత్తు రావత్తు. మేస్త్రి. చూసారా, చాలా వరకు అన్ని రావత్తులు వచ్చినాయి. అంటే రావత్తు బాగా మీకు గుర్తుండిపోవాలి. ఓకే, అలానే మనందరికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం కదా. అందరికీ స్వాతంత్రం అనేది కావాలి కదా, మన ఇష్టం వచ్చినట్లు ఉండాలి కదా. కాబట్టి దాన్ని స్వాతంత్రం, స్వతంత్రం అంటాం కదా. సాకి వావత్తు, స్వ పాకి సున్నా, తం స్వతం త్రిం. త్రిం అన్నప్పుడు యా 2 అక్షరాలు పలుకుతున్నాయి కదా. కాబట్టి రావత్తు స్వతంత్ర, యావత్తు స్వతంత్ర, స్వతంత్ర సున్నా స్వతంత్రం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఏం రాయొచ్చు? మన యొక్క కల్చర్ సంస్కృతి. సాకి సున్నా పెడితే సంస్కృ అన్నప్పుడు ఏం పలుకుతుంది? కాకి వృత్వం పలుకుతుంది కదా. అప్పుడు కాకి ఒత్తేంటి? కావత్తు. క్రు అన్నప్పుడు రావత్తు పలుకుతుంది కదా. అప్పుడు మనం ఇక్కడ సంస్థ పెట్టి రావత్తు పెట్టామనుకోండి, సంస్కృ అవుతుంది. ఇక్కడ మనం ఏం పలుకుతున్నాం? సంస్కృ అన్నప్పుడు రూకి గుర్తు ఏంటి? వృత్వం, సుడి అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ వృత్వం. సంస్కృతి. ఓకే, అలానే ఎవరైనా డై అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళకి గుర్తుగా మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఆ గుర్తుని ఏమంటామంటే స్మృత్యర్థం. స్ప్రూ అంటే స్ప్రూ అన్నప్పుడు ఏం పలుకుతుంది? మావత్తు పలుకుతుంది. మృ అన్నప్పుడు రూవత్తు కూడా పలుకుతుంది కదా. రా అంటే స్ప్రా అవుతుంది. ఇక్కడ రూకి గుర్తు పెట్టాను కదా, ఆ స్ప్రూ అనేది కలుగుతుంది. ధం వాళ్ళకి గుర్తుగా నేను ఈ పని చేస్తున్నాను అంటూ ఉంటాను కదా. ఎవరైనా మన పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళకి గుర్తుగా నేను ఇది ఇస్తున్నాను అని అంటాం కదా. దాని అన్నమాట స్మృత్యర్థం. అలానే బాణాలు వేస్తూ ఉంటాం, వాటిని ఏమంటారు? అస్త్రాలు అంటూ ఉంటాం. కాబట్టి అస్త్రం. తావత్తు రా వత్తు సున్నా, అస్త్రం. ఇలా మనం రాసాము. ఇప్పుడు వీటికి మనం ఒకసారి చదువుకొని ఇంకా ఒక 4 మీరు రాయగలరు. రాతీతమిస్తే షాకి తావత్తు రావత్తు అంటే ఇది ఒక హల్లు, దీనికి 2 హల్లుల యొక్క ఒత్తులు చేరినాయి. కాబట్టి ఇది సంశ్లేషాక్షరము. పదం చూస్తే రాష్ట్రం. అలానే వస్త్రంలో సాకి తావత్తు వచ్చింది, రావత్తు వచ్చింది, 2 హల్లులు ఒత్తుగా వచ్చాయి. కాబట్టి వస్త్రం అంటే ఇది సంశ్లేష. అంటే ఒక హల్లుకి 2 హల్లుల ఒత్తుగా చేరితే అప్పుడు దానిని ఏమంటారు? సంశ్లేషాక్షరము. అలానే సాకి గుడి దీర్ఘము సికి ఎన్ని ఒత్తులు చేరినాయి? తావత్తు రావత్తు. కాబట్టి సంశ్లేష. పదం వచ్చి స్త్రీలు. అలానే ఈ రాకి షావత్తు యావత్తు 2 ఒత్తులు చేరినాయి, సంశ్లేషాక్షరం. పదం వచ్చి ఈర్ష్య. అలానే ఈ స్త్రీ సాకి గుడి దీర్ఘం వచ్చింది, తావత్తు రావత్తు. కాబట్టి ఈ పదం ఏంటి? ఈ స్త్రీ సంశ్లేషాక్షర పదం. అలానే మేస్త్రీ. దీనిలో ఈ స్త్రీలో మేస్త్రీలో చూడండి, ఒక్క ముందు లెటరే మారింది. సేమ్ ఒక హల్లుకి 2 హల్లులు ఒత్తుగా వచ్చి చేరినాయి. కాబట్టి ఇది సంశ్లేషాక్షర పదం మేస్త్రీ. దీనిలో చూడండి స్వ ఇది సంయుక్తాక్షర పదం కాదు, సంయుక్తాక్షరం. స్వ తం
త్రం త్రం. తాకి యావత్తు రావత్తు రెండు ఒత్తులు చేరినాయి కాబట్టి సంశ్లేష స్వతంత్రం. సం సాకి కావత్తు రూ రూకి గుర్తు అది కూడా చేరింది. అంటే ఇక్కడ హల్లుల ఒత్తులు అన్నాం కాబట్టి అబ్బా ఇది రూ అనేటటువంటిది హల్లు కాదు కదా, మరి ఇలా రాస్తారు ఏంటంటే మ్యామ్ అని అనిపించచ్చు. కానీ ఈ అచ్చు యొక్క గుర్తుతో ఇలా రాస్తేనే మనకి పదం అనేటటువంటిది సంశ్లేషాక్షర పదము వస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, అలానే మన యొక్క కల్చర్ సంస్కృతి, అలానే మన సంస్కృతి రాసినప్పుడు రావత్తు పెట్టామనుకోండి అప్పుడు సంస్కృతి అవుతుంది. అందుకని ఆ రు అనేటటువంటిది రాగా ఇక్కడ మనం తీసుకున్నాం. అలానే స్మృత్యర్థం సాకి మావత్తు రు త్యర్థం. అలానే ఆకి తర్వాత సాకి కావత్తు రావత్తు అస్త్రం. ఇవన్నీ కూడా సంశ్లేషాక్షర పదాలు. ఈ సంశ్లేషాక్షర పదాలని ఇప్పుడు నేను యాక్టివిటీ కింద ఇచ్చేసి మళ్ళీ ఇచ్చేస్తాను. ఇప్పుడు యాక్టివిటీ కింద ఒక 4 రాయండి. ఇలానే ఒక హల్లుకి 2 హల్లులు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లతో కూడా వస్తూ ఉంటాయి కదా, అలా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జ్యోత్స్న వచ్చింది. జ్యోత్స్న జాకి ఓత్వం దీర్ఘం జో స్న స్న అన్నప్పుడు తా సైలెంట్ పలుకుతుంది. తాకి సావత్తు నావత్తు జ్యోత్స్న అంటూ ఉంటారు. జ్యోత్స్న అంటే ఏంటి? వెన్నెల, కౌముది. ఓకే, ఇప్పుడు నేను వీటిలో ఉన్నటువంటి పదాలని ఇస్తాను. ఎందుకంటే రెండొత్తర పదాలు కాబట్టి మీరు ఎంతవరకు కరెక్ట్ చేయగలుగుతారో, నేను చెప్పింది చూడగలుగుతారో చూద్దాం. ఫస్ట్ వన్ ఈ 4 కూడా మీరు రాసేస్తారు కదా. 5వది స్వ తా. ఇక్కడ ఎన్ని ఒత్తులు పెడతారు, ఎలా రాస్తారు అనేది మీరు చూడాలి. నెక్స్ట్ ఏ ఒత్తు పెడితే మీనింగ్ వస్తుంది అనేటటువంటిది చూడండి. అంతే. నెక్స్ట్ ఈ 4 మనం సంయుక్త అక్షర పదాల్లో మనం ఫిల్ చేసుకున్నాం కదా. అలానే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి వాటిలోనే ఇచ్చాం కాబట్టి ఈజీగా మీరు 2 హల్లుల ఒత్తులని చేర్చి ఒక 4 రాయండి. నెక్స్ట్ వీటికి ఎక్కడ ఒత్తి పెడితే మీరు ఇక్కడ కరెక్ట్ మీనింగ్లో వస్తుందో ఆ వర్డ్ అనేటటువంటిది సంశ్లేషాక్షర పదము రాయాలి. ఓకేనా చిల్డ్రన్? ఇంతవరకు ఈరోజు. ఓకే, బాయ్.